గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే భూముల లిటిగెంట్లపై పీడీ చట్టం, వచ్చే భేటీలో భూ సమస్యలే తొలి ఎజెండా. పట్టాదారు పాస్ పుస్తకాలు కొరియర్లో పంపాలి, కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు. ఉత్తరాంధ్రలో రాజకీయ నేతల జోక్యం పెరిగిందన్న పవన్. భూ వివాదాల్లో కొందరు కావాలని వివాదాలు సృష్టిస్తున్నారు, చిక్కులు పెంచుతున్నారు, వారిపై అవసరమైతే పీడీ చట్టం ప్రయోగించి జైల్లో వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. సచివాలయంలో గురువారం కలెక్టర్ సదస్సులో రెవెన్యూ శాఖపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 22A పెట్టిన భూముల సమస్యలన్నీ త్వరగా తేల్చాలి, కొన్ని ఇళ్లు కూడా 22A ఉన్నాయి, వాటిపై ఇళ్లలో ఉన్న వారికి హక్కులు కల్పించాలి, పట్టాదారు పాస్ పుస్తకాలు కొరియర్ ద్వారా ఇళ్లకు పంపితే ఆలస్యాన్ని నివారించవచ్చు, తర్వాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా కొరియర్లో పంపే అంశం పరిశీలించాలి, మళ్ళీ వాళ్ళు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రాకుండా చేయొచ్చని సూచించారు. ఈ చర్చలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విశాఖ, అనకాపల్లి, విజయనగరం తదితర ఉత్తరాంధ్ర జిల్లాలో భూ కబ్జాల్లో రాజకీయ నాయకులు జోక్యంపై ఫిర్యాదులు వచ్చాయి, వాళ్లతో సంబంధం లేకుండా సమస్యలు పరిష్కరించేలా చూడాలని పేర్కొన్నారు. సీఎం స్పందిస్తూ కలెక్టర్లు, ఎస్పీలు ఏ రాజకీయ నాయకుడి ప్రమేయాన్ని అంగీకరించొద్దు, రికార్డుల ప్రకారం వెళ్లాలి, ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రికార్డులు డిజిటలీకరణ అవసరాన్ని మంత్రి మనోహర్ ప్రస్తావించారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. సమస్య ఇప్పుడు అధికార పక్షం వాళ్లే చేస్తున్నటువంటిది, లిటిగేషన్లు పెరిగేది అక్కడే. అట్లాగే కొరియర్ల ద్వారా వీళ్ళు పంపించరు. ఎందుకు పంపించరు అంటే, పంపిస్తే కనుక 4-5 మిస్ అయినాయి చూపెట్టేసి అదిగో పంపించామండి కానీ మిస్ అయిపోయినాయి అని చెప్తారు, లేదా కొరియర్ వాడికి డబ్బులు ఇచ్చి వేరే వాడితోనే తీసేసుకునేసి అని చెడగొడతారన్నమాట. ఎందుకు అంటే, ఇక్కడ అధికారుల చేతుల్లో ఉన్నంతసేపు మనం వాళ్ళ కాళ్ళ చుట్టూ తిరగాలి, మన స్థలానికి కూడా వాళ్ళకి లంచాలు ఇచ్చి డబ్బులు ఏది చివరికి ఇప్పుడు ఏ స్టేజ్లోకి వెళ్ళిపోయిందంటే, ఒక లీగల్ లిటిగేషన్ కూడా ఏముండదు. ఒక అతను చచ్చిపోయాడు, వాళ్ళ పిల్లలకి ఆస్తి హక్కు ఉంటుంది, ఆటోమేటిక్గా భార్యకి ఆస్తి హక్కు ఉంటుంది. ఈ ముగ్గురు మధ్యన ఒకళ్ళ మీద ఒకళ్ళని రెచ్చగొట్టి చివరికి లంచాలు తీసుకుని ఎవరో ఒకళ్ళకి ఫేవర్ చేస్తున్నటువంటి రోజులు వచ్చినాయి. అది ప్రస్తుతం జరుగుతున్న దాంట్లో రాజకీయాల జోక్యం నడుస్తుంది. ఇకపోతే రామ్జీ బిల్లుకి పార్లమెంటు ఆమోదం. లోక్సభలో సమ్మతించినటువంటి గంటల్లోనే రాజ్యసభలోను అర్ధరాత్రి వరకు కొనసాగిన ఎగువ సభ. ప్రతుల్ని చించి లోక్సభలో విపక్షాల నిరసన, కాంగ్రెస్ ఆరోపణలు తిప్పికొట్టిన కేంద్ర మంత్రి చౌహాన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గ్రామీణ ప్రాంతాలు అవసరమైన వారికి ఏడాదిలో 125 రోజుల పాటు పని కల్పించే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ రామ్జీ బిల్లుకి పార్లమెంటు ఆమోదం లభించింది. గురువారం సాయంత్రం లోక్సభ ఆమోదించి కొన్ని గంటల్లోనే పంపిన బిల్లుకి ఎగువ సభ అర్ధరాత్రి సమయంలో ఆమోదించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్గా చంద్రబాబు అవార్డుకి ఎంపిక చేసిన ది ఎకనమిక్ టైమ్స్ దినపత్రిక. పారిశ్రామిక సంస్కరణలు, పెట్టుబడుల ఆకర్షణకు గుర్తింపు. మార్చిలో నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రదానం. ప్రముఖ దినపత్రిక ది ఎకనమిక్ టైమ్స్ ఏటా అందించే ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ముఖ్యమంత్రి చంద్రబాబును వరించింది. ఆంధ్రప్రదేశ్లో వ్యాపార విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నందున ఆయనకి ఈ పురస్కారానికి ఎంపిక చేసిన ది ఎకనమిక్ టైమ్స్ ప్రకటించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మేము వచ్చిన 2 నెలల్లో మీరంతా జైళ్లకే, వైద్య కళాశాల నిర్వాహకులకు జగన్ హెచ్చరికలు. పీపీపీ విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల ప్రతులు లోక్ భవన్లో అప్పగింత. ఋషికొండపై భవనం మాన్యుమెంట్గా వర్ణన. ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ విధానాల నిర్వహణకు తీసుకునే వాళ్ళు మేము అధికారంలోకి వచ్చి 2 నెలలు తిరగకముందు జైళ్లలో ఉంటారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెచ్చరించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణలో 1.04 కోట్ల మంది సంతకాలు చేశారని తెలిపారు. పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆయన గురువారం లోక్సభకు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలిసి లోక్ భవన్కి వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలిశారు. అంతకుముందు వాహనాల్లో తీసుకొచ్చిన సంతకాల ప్రతులు గవర్నర్ కార్యాలయ అధికారులు పరిశీలించారు. గవర్నర్ కలిశాక లోక్ భవన్ వద్ద అంతకుముందు తన క్యాంప్ కార్యాలయంలో వైకాపా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో జగన్ మాట్లాడారన్నప్పటికీ హైలైట్ చేశారు. మరి జగన్ అవివేకానికి ఇది పరాకాష్ట. ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం. పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు ఇస్తున్నారని ఎవరైనా వాటిని తీసుకుంటే వచ్చిన 2 నెలల్లోనే జైల్లో పెడతామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఆయన రాజకీయ వివేకానికి ఇది పరాకాష్ట, ప్రజలు అన్ని గమనిస్తున్నారని చంద్రబాబు అన్నారు. కలెక్టర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కోసం ప్రపంచం అంతా పీపీపీ మోడల్ను అనుసరిస్తోంది. పీపీపీకి ఇచ్చిన అంతిమంగా అది ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది, ప్రైవేటుకు పోదు. కొన్నేళ్లు సమర్థంగా నిర్వహించి తిరిగి ప్రభుత్వానికి ఇస్తారు. వైద్య కళాశాల సీట్లు పెరిగితే ఫీజు అదే ఉంటుంది. ఎన్టీఆర్ వైద్య సేవ ప్రకారం 70% ఇన్ పేషెంట్లు, 100% అవుట్ పేషెంట్లు సేవలు అందిస్తారు. 1.5-2 ఏళ్లలో కళాశాలను పూర్తి చేస్తాం. విషయాలన్నీ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని మంత్రులు, కలెక్టర్, ఎస్పీలని చంద్రబాబు సూచించారు. ఇదివరకు అపోలో ఆసుపత్రి దగ్గర నుంచి హైదరాబాద్లో పడాబడ కార్పొరేట్ ఆసుపత్రులన్నిటికీ ఎట్లాంటి కబుర్లు చెప్పినాయి, పోచుకోలు కబుర్లు చెప్పినాయి ఇచ్చారు. వాళ్ళకి భూమిని తక్కువ రేట్లకి ఇచ్చిన తర్వాత 30% పేదలకి. ఎప్పుడన్నా ఆసుపత్రిలో, కార్పొరేట్ ఆసుపత్రిలో ఉందా? ఇప్పటికి కూడా చూడండి ఒకసారి, బైలాస్లో ఉంటుంది కార్పొరేట్ ఆసుపత్రులు 30% ఉచిత సేవలు అందించాలని. మరి ఎవరి కోసం చెప్తారు? ఎంతకాలం ఈ మోసం చేస్తారు? అట్లాగే ఇదివరకు ఈ షుగర్ ఫ్యాక్టరీలు, తర్వాత
మన పాల ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. ఏది కోఆపరేటివ్ సెక్టార్ చేతిలో ఉండేది. రైతుల చేతిలో ఎన్నికలు జరిగి మరి ప్రతిసారి కూడా ఎన్నిక ప్రకారం వాళ్ళు ఉండేది. దాన్నంతా తీసిపడేసేసి దాన్ని పీపీపీ అని చెప్పేసి ఇచ్చారు. చివరికి ఇప్పుడు ఆ పీపీపీలో ఎవరి చేతికన్నా ఉందా? రైతుకి ఏదైనా ప్రయోజనం ఉందా? అందులో రైతు చేతిలో ఉంది ఆస్తి, పోనీ ప్రభుత్వం చేతిలో ఉంది ఆస్తి. ఎవరికి చెప్తారు ఇట్లాంటి అబద్ధాలు? ఎన్ని అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తారు, ఎన్నిసార్లు చెప్పి మోసం చేస్తారు అన్నదే అర్థం కానట్టుంది. ఇదివరకు విద్యుత్ సంస్కరణ చేసేస్తే అందరికీ కరెంట్ ఛార్జీలు తగ్గిపోతున్నారు. విద్యుత్ సంస్కరణ తర్వాత కరెంట్ ఛార్జీలు ఎప్పుడైనా తగ్గినాయా? అలాగే దేవాదాయ శాఖ అనేటటువంటిది పెట్టినటువంటి సందర్భంలో కమిటీల వాళ్ళు సొంతగా గుళ్ళను నిర్వహిస్తున్నటువంటి కారణంగా అక్కడ అవినీతి జరుగుతుంది కాబట్టి దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి అవినీతి నిరోధానికి దేవాదాయ శాఖను పెట్టారు. ఇప్పుడు దేవాదాయ శాఖ అతి పెద్ద అవినీతి శాఖ అయింది. ఎవరిని మోసం చేస్తారు? ఇది మోసం చేస్తూనే ఉంటారు. మోసపోయేవాడు ఉన్నంతసేపు మనం మూర్ఖంగా గుడ్డిగా నాయకులు చెప్పే మాటలు నమ్మినంతసేపు మోసం చేయడం అన్నది వాళ్ళ హక్కు కింద ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. లేకపోతే అన్నదాతకు అందని సాంకేతికత, వెబ్సైట్లు యాప్లు ఉన్న రైతులకు సమాచారం అందని ద్రాక్ష, ఆన్లైన్లో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఉండవు, ఈ క్రాప్ నమోదుకు సమస్యలే, మారని వ్యవసాయ అనుబంధ శాఖల తీరు, ఫలానా ఊళ్ళో ఎరువులు నిల్వలు ఉన్నాయని వ్యవసాయాధికారులకు అడిగితే వెబ్సైట్ యాప్లో చూసి వెంటనే సీఎంకి చెప్పేస్తారు. కానీ అదే ఊర్లోని రైతులకు మాత్రం విషయం తెలియదు. మార్కెట్ ధరపై అధికారులకు నిత్య నివేదికలు ఇస్తారు. అన్నదాతలకు మాత్రం ఏ పంటకు ఏ మార్కెట్లో ఎంత ధర ఉందో తెలియదు. వ్యవసాయ అనుబంధ శాఖలకు చెందినటువంటి వెబ్సైట్లు యాప్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడ పందులని రాశారు, పందుల సంఖ్యలో ఉన్నాయండి. పదుల సంఖ్యలోనే వీటి నిర్వహణకు ఏటా 20 కోట్ల పైన ఖర్చు పెడుతున్న అన్నదాతలకు మాత్రం సమాచారం అందని ద్రాక్ష. రాయితీ పథకాల వివరాలు కావాలన్నా వాటికి దరఖాస్తు చేయాలన్నా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. పాలనలో సాంకేతికత చేర్చాలని, ప్రజలు కార్యాలయాలకు వెళ్లకుండా వాట్సాప్ సేవలను వారికి చేరువ చేయాలని సీఎం చంద్రబాబు చెప్తుంటారు. రైతన్న మీకోసం కార్యక్రమం దాన్ని ఒక అంశంగా చేర్చారు. ఈ విషయంలో వ్యవసాయ అనుబంధ శాఖల ధోరణి మాత్రం అందుకు భిన్నంగా ఉంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అదే ఇక్కడ సమస్య. అందుకే కదా రైతు భరోసా కేంద్రాలు అన్నట్టు పెట్టుకొచ్చింది. వాటి ద్వారా ఎప్పటికప్పుడు అందించేటటువంటిది అక్కడే కదా ప్రభుత్వం చేయాల్సిన పని. దశాబ్దాలు గడిచిన ప్రభుత్వాలు తాము చేయాల్సిన పని చేయవు. రైతులకు అంత పరిజ్ఞానమే ఉండుంటే గనక అసలు వీళ్ళందరినీ ఎందుకు ఎన్నుకుంటారు? ఇట్లాంటి పనికిమాలిన అబద్ధాలు చెప్తా బ్రతికేటటువంటి వాళ్ళని. లేకపోతే మెదడుకి మైక్రాన్ చికిత్స అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లోపలి భాగాల్లోని కణజాలాల అమెరికా ప్రవర్తనపై పరిశోధన, భవిష్యత్తులో వైద్య ఔషధ రంగాల్లో భారీ మార్పులకు అవకాశాలు. కీలకంగా ఐఐటి మద్రాసులో ఎన్జీబీసీ మానవ శరీరంలోని గుండె, కళ్ళను అత్యంత సూక్ష్మ స్థాయిలోను వైద్యులు చూడగలుగుతున్నారు, చికిత్సలు చేస్తున్నారు. మరి మెదడును అంతే సూక్ష్మ స్థాయిలో చూడగలుగుతున్నారంటే లేదనే సమాధానం వస్తుంది. కపాలంలో ఉండే భాగంపై విస్తృత స్థాయి సూక్ష్మ పరిశోధన లేకపోవడం అందుకు కారణం. దీన్ని ఐఐటి మద్రాస్ సవాల్గా తీసుకుని పరిశోధన సాగిస్తూ పురోగతి సాధిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్ర ఊటీ గజ అంటూ ఏదైతే చలి విపరీతంగా పెరిగిందన్నటువంటి వార్తను హైలైట్ చేశారో, ఆంధ్ర ఊటీ అరకలోయలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల మంచు పెరిగిపోయి కనిపిస్తుంది. గురువారం డుబ్రిగూడలో అత్యల్పంగా 3.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాటమే. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మేము రాగానే పూర్తి చేస్తాం. 1 కోటి సంతకాల ప్రతులను గవర్నర్కి అందజేసిన అనంతరం మీడియాతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, భూమి మెడికల్ కాలేజీ ఆసుపత్రి అన్ని ప్రభుత్వాన్ని, ఉద్యోగులు గవర్నమెంట్ వాళ్ళే, జీతాలు ఇచ్చేది ప్రభుత్వమే, ప్రయోజనం పొందేది మాత్రం ప్రైవేట్ వ్యక్తులు. ఇది స్కామ్ కాకపోతే మరేంటి? ప్రపంచంలో ఎక్కడైనా ఉందే ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. కొత్త వైద్య కాలేజీలు ఆసుపత్రులను కట్టబెట్టడమే కాకుండా ఒక్క జీతాల రూపంలోనే 1200 కోట్లు ప్రజాధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకి దోచిపెడుతున్నారు. ఆ మెడికల్ కాలేజీలను 5,000 కోట్లతో పూర్తి చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గవర్నర్కి వివరించాం. మా పోరాటం ఎంతటితో ఆగదు. న్యాయ పోరాటంతో పాటు ప్రజల్లోకి వెళ్ళి పోరాటం కూడా చేస్తాం. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల నేతలతో కలిసి గవర్నర్తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ. ఈ ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకునేలా చూడాలని కోరుతూ ప్రజా ఆకాంక్ష గవర్నర్కి నివేదన. మా హయాంలో ప్రతి చోట 50 ఎకరాలు ఉండేలా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. వాటికి నాబార్డ్, ఇతర బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ నిధులు టైఅప్ చేసాం. వాటిలో 7 కాలేజీలు పూర్తి కూడా చేసాం. అవి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. వాటి ద్వారా 800 మెడికల్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన కాలేజీలు పూర్తి చేసేందుకు 5 ఏళ్లలో 5,000 కోట్లు అవసరం. మరి 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆ మాత్రం నిధులు ఖర్చు చేయలేదా? పోనీ మీరు ఖర్చు చేయలేకపోతే వదిలేయండి, మేము వచ్చాక వాటిని పూర్తి చేస్తాం అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే రాష్ట్ర చరిత్రలో గొప్ప ఉద్యమం అంటూ పార్టీ ప్రజాప్రతినిధుల నేతలతో సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక పెద్ద స్కామ్, ఆ సిబ్బందికి 2 ఏళ్ల పాటు వేతనాలు మరో స్కామ్, అధికారంలోకి రాగానే అవన్నీ రద్దు చేస్తాం, స్కాములకు పాల్పడిన వాళ్ళని జైలుకు పంపుతాం, 2 నెలల్లోనే వాళ్ళపై అన్ని చర్యలు ఉంటాయి, చంద్రబాబు గ్రాఫ్ డౌన్ కావడంతో కలెక్టర్లపై నెపం అన్నటువంటి హైలైట్ చేశారు. ఒక్కరోజు యోగాకు 330 కోట్ల మ్యాట్లు, మీరు కొన్నది ఎంత, అమెజాన్లో ఉన్నది ఎంత అన్నటువంటి ప్రశ్నని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఏపీఎంఎస్ఐడిసిలో స్కై ట్యాక్స్, కీలక ప్రజాప్రతినిధి కలెక్షన్ ఏజెన్సీగా మారిన ఏపీఎంఐ ఎంఎస్ఐడిసి
ఆయన్ని ప్రసన్నం చేసుకుని వస్తేనే ఆర్డర్లు ఇస్తా ఉంటున్న అధికారులు, ప్రజాప్రతినిధి అధికారుల ధనదాహంతో అళ్లెత్తిపోతున్న కాంట్రాక్టర్లు, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు నాణ్యమైన మందులు, సర్జికల్స్, వైద్య పరికరాలతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చాల్సిన ఏపీ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ప్రభుత్వ పెద్దలు కలెక్షన్ ఏజెన్సీగా మార్చేశారు. వైద్య శాఖలో వేల కోట్ల విలువైన 108, 104 కాంట్రాక్టును టైలర్ మేడ్ నిబంధనలతో అస్మదీ సంస్థకు అడ్డదారులు కట్టబెట్టేశారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నట్టు ఒక కీలక ప్రజాప్రతినిధి ఎంఎస్ఐడిసిపై వలవేశారు. టెండర్లో పాల్గొనే సంస్థలు, వివిధ సరఫరాలు చేసే సంస్థలకు స్కై ట్యాక్స్ వేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే వార్డు సచివాలయాల శాఖలో పనిచేసిన అధికారి డిప్యుటేషన్పై ఎంఎస్ఐడిసికి చేరుకున్నారు. ఆయన కీలక ప్రజాప్రతినిధి ఏజెంట్గా పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా ఆసుపత్రులకు సరఫరా చేయాల్సిన మందులు, సర్జికల్స్ పరికరాల రేటు కాంట్రాక్టులు ఉంటాయి. వైద్య శాఖలోని వివిధ విభాగాల నుంచి ఎంఎస్ఐడిసికి ఇండెంట్ వస్తే కాంట్రాక్ట్ సంస్థలకు పర్చేసింగ్ ఆర్డర్ ఇస్తే సరఫరా చేసేస్తే ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇప్పుడు రేట్ కాంట్రాక్ట్లో ఉన్న పరికరాలకు పీఓ ఇవ్వడానికి ముందు కాంట్రాక్టర్లు వెళ్ళి స్కై ట్యాక్స్ కట్టేలా డీల్ చేసుకోవాలని సదరు అధికారి నిర్దేశిస్తున్న సమాచారం. లేదంటే ఇబ్బంది పడతారని హెచ్చరిస్తుండదు. చేసేదేమి లేక కాంట్రాక్టర్లు ప్రజాప్రతినిధికి సంబంధించిన ప్రైవేట్ వ్యక్తులను కలుస్తున్నారు. వాళ్ళు ఏకంగా 5-10% కమిషన్ డిమాండ్ చేస్తున్నారని తెలిసింది అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే పసిపిల్లల్ని విక్రయిస్తున్న ముఠా అరెస్ట్, 10 మంది అరెస్టు, 5 పిల్లలు, 3.3 లక్షల నగదు స్వాధీనం. ఢిల్లీ, ముంబై నుంచి తరలించి పిల్లలు లేని వారికి ఇక్కడ విక్రయం. ఢిల్లీ, ముంబై నుంచి పసిపిల్లలను తీసుకొచ్చి పిల్లలు లేని దంపతులకు విక్రయిస్తున్నమాట విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకకాలంలో దాడులు నిర్వహించి 10 మందిని అదుపులో తీసుకున్నారు. వాళ్ళపై నగరంలో కొత్తపేట, భవానీపురం, నున్నా పోలీస్ స్టేషన్లో పరిధిలో కేసులు నమోదు చేశారు. నిందితుల నుంచి 5 పసిపిల్లలతో పాటు 3.3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు గురువారం మీడియాకి వివరాలు వెల్లడించారు. విజయవాడ సితారా సెంటర్కి చెందిన బలగం సరోజిని సులభంగా డబ్బులు సంపాదించేందుకు పిల్లలు లేని వాళ్ళకి అక్రమంగా పిల్లలను విక్రయించడానికి ఎంచుకుంది. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన కిరణ్ శర్మ, ముంబైకి చెందిన కవిత, మారి సతీష్ ఆమెకు పరిచయం వారు. వాళ్ళు అక్కడి నుంచి పసిపిల్లలను తీసుకొచ్చి సరోజినికి ఇచ్చేవాళ్ళు. ప్రతిఫలంగా వాళ్ళకి 1 నుంచి 2 లక్షల వరకు సరోజిని ఇచ్చేది. ఇలా తీసుకొచ్చిన చిన్నారులను తిరిగి 4 లక్షల నుండి 5 లక్షలకు విక్రయించేది. వీళ్ళకి విజయవాడలో మరికొందరు కూడా జత కలిశారు. వీళ్ళంతా గతంలో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చారు. ఇక ఢిల్లీకి చెందిన కిరణ్ శర్మ, భారత నుంచి 2 పిల్లలను, ముంబైకి చెందిన కవిత, సూరి, సతీష్ల నుంచి మరో 3 పిల్లలను సరోజిని తీసుకొచ్చి అమ్మకానికి సిద్ధంగా ఉంచింది. అయితే పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబుకి విషయం తెలిసింది. టాస్క్ ఫోర్స్ ఏసీపీ కే లతా కుమారి, పశ్చిమ ఏసీపీ దుర్గారావు, నార్త్ ఏసీపీ స్రవంతి రాయల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ భవానీపురం, నున్న ఇన్స్పెక్టర్లు ఏకకాలంలో దాడులు నిర్వహించి కుమ్మరపాలెం సెంటర్ సమీపంలో 5 నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో నుడా కాలనీలో 3 అదుపులో తీసుకున్నారు. వాళ్ళ నుంచి 4 పిల్లల్ని 3.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు సంబంధించి విజయవాడలో వివిధ ప్రాంతాలకు చెందిన బలగం సరోజిని, గరికముక్కు విజయలక్ష్మి, వాడపల్లి బ్లెస్సీ, ఆముదాల మణి, షేక్ ఫరీనా, వంశీ కిరణ్ కుమార్, శంకయోహాన్, పత్తి శ్రీనివాసరావు, సత్తెనపల్లికి చెందిన షేక్ బాబావలి, తెలంగాణలోని గట్కేసరికి చెందిన ముక్తిపేట నందిని మొత్తం 10 మందిని అరెస్ట్ చేసినట్టు సిపి తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, కేజీవి సరిత, ఏడీసీపీలు జి రామకృష్ణ, ఏసీపీ కే లతా కుమారి, ఎన్వి దుర్గారావు, స్రవంతి రాయ్, పలువురు సీఏలు పాల్గొన్నారన్నట్టు హైలైట్ చేశారు. అయితే బ్యాంకు దోపిడీకి స్కెచ్, తుపాకులతో హల్చల్. అనకాపల్లి రింగ్ రోడ్లోని కెనరా బ్యాంకులో గట్ట అప్రమత్తమైన సిబ్బంది సైరన్ మోగించడంతో పరారైన దుండగులు. అనకాపల్లి రింగ్ రోడ్లోని కెనరా బ్యాంకులో దోపిడీకి 7 అగంతకులకు స్కెచ్ చేశారు. బ్యాంకును దోచుకోవడానికి పట్టపగలు తుపాకులతో చొరబడ్డారు. బ్యాంకు సిబ్బంది అప్రమత్తమైన అలారం ఆన్ చేయడంతో భయపడి దుండగులు పరారయ్యారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అనకాపల్లి రింగ్ రోడ్లోని కెనరా బ్యాంక్ 7 వచ్చారు. అప్పటికే కొంతమంది ఖాతాదారులు బ్యాంకులో ఉన్నారు. వచ్చిన 7లో 2 గేటు వద్ద వేచి ఉండగా 5 లోపలికి ప్రవేశించారు. కొంతసేపు వాళ్ళు లోపల అన్ని విభాగాలు పరిశీలించారు. వీళ్ళలో ఒకరు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి, మరో వ్యక్తి క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి తుపాకులు తీసి బెదిరించారు. ఈ పరిణామంతో బ్యాంకులోని ఖాతాదారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది తేరుకుని సైరన్ మోగించారు. దీంతో దొంగలు వెంట తీసుకొచ్చిన ద్విచక్ర వాహనాలపై రైల్వే స్టేషన్ మీదుగా పారిపోయారు. బ్యాంక్ అధికారులు అనకాపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బ్యాంకుకి చేరుకుని సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. దొంగలు పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే 24న LVM-3 M6 ప్రయోగం. అమెరికాకు చెందిన బ్లూబార్డ్ 6 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని పంపేందుకు ఏర్పాట్లు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని 2వ ప్రయోగ వేదిక నుంచి నెల 24 ఉదయం 8:54 గంటలకు LVM-3 M6 రాకెట్ ప్రయోగాన్ని జరిపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్కి చెందిన ATS సంస్థ శాస్త్రవేత్తలు రూపొందించిన 6,500 కిలోల బ్లూబార్డ్ 6 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపబోతున్నారు. 2వ అసెంబ్లింగ్ బిల్డింగ్లో రాకెట్ అనుసంధానం పనులను పూర్తి చేసి ప్రయోగ వేదిక మీదకి తరలించారు. ముందుగా ఈ నెల 15 తర్వాత 21 ప్రయోగం జరపాలని భావించగా సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ నెల 24 ముహూర్తం కుదరడం శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రయోగాన్ని వీక్షించాలనుకునే వాళ్ళు గురువారం నుంచి ఆన్లైన్ నమోదు చేసుకొని ఇస్రో ప్రకటన విడుదల చేసింది. షార్ కేంద్రం నుంచి ఇది 104వ ప్రయోగం కాగా ఉపగ్రహ ప్రయోగంలో 100వది కావడం గమనార్హం. ఇకపోతే అల్లుడితో కలిసి భర్తని హత్య చేసి చంపిన భార్య
కూతురు భర్తతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని దారుణం. అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ అల్లుడితోనే కలిసి తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన గురువారం నంద్యాలలో జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం సిరివేళ్ల మండలం ఎర్రగొంట్ల గ్రామానికి చెందిన సుభద్ర, గురప్ప దంపతులు 5 ఏళ్లుగా నంద్యాల శివారులో నందమూరి నగర్లో నివాసం ఉంటున్నారు. వీళ్ళకి 3 ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు తువ్వపల్లి గ్రామానికి చెందిన లింగమయ్యతో 3 ఏళ్ల క్రితం వివాహం చేశారు. ఈ క్రమంలో సుభద్ర కరుడైన లింగమయ్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసి భర్త గుర్రప్ప పలుమార్లు సుభద్రను హెచ్చరించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. రోజు ఇంట్లో గొడవ జరుగుతుండటంతో గుర్రప్పను హతమార్చాలని సుభద్ర కుట్ర పన్నింది. గురువారం ఇంట్లో పడుకున్న గుర్రప్ప మెడకు సుభద్ర, లింగమయ్య తాడు బిగించి ఊపిరాడకుండా చేసి చంపారు. గుర్రప్ప తల్లి సుబ్బమ్మ ఫిర్యాదు మేరకు భార్య సుభద్రను అరెస్ట్ చేయగా లింగమయ్య పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ప్రజల్లోకి పోదాం, మీరు వెళ్ళండి, మేము కలెక్టర్లకు సీఎం కర్తవ్య బోధ, ప్రజలు ప్రభుత్వ ప్రాధాన్యాలు చెప్తూ జిల్లా ప్రోగ్రెస్ రిపోర్ట్ చేతిలో పెట్టిన సీఎం, సంతృప్తి లేదని కలెక్టర్లకు స్పష్టీకరణ, తొలి రోజు జిల్లా పాలనలోని తప్పుల స్కానింగ్, 2వ రోజు పరిష్కారాలపై చంద్రబాబు ఫోకస్, వాస్తవానికి దగ్గరగా సమావేశాల నిర్వహణ, వినూత్నం ప్రజాహితం అంటూ ప్రజల్లోకి వెళ్ళండి, నేను మీతో వస్తాను, మంత్రులు కూడా వస్తారు, అందరం కలిసి పనిచేద్దాం అంటూ కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. విమర్శలు పట్టించుకోవాల్సిన పని లేదని, ప్రజలకు జవాబుదారీగా ఉంటూ వాళ్ళకి సంతృప్తి స్థాయిని పెంచడమే లక్ష్యం కావాలంటూ 2 రోజుల కాన్ఫరెన్స్ సందర్భంగా కలెక్టర్లకు కర్తవ్య బోధ చేశారు. ప్రజలు సంతృప్తి స్థాయి 90 నుంచి 90% ఉండాలి, అప్పుడే మనం మెరుగైన పాలన అందించినట్టు. కానీ ఆ స్థాయిలో ప్రజల్లో సంతృప్తి కనిపించడం లేదు, ఎక్కడో లోపం ఉందంటూ వాస్తవ పరిస్థితిని కలెక్టర్లకు స్పష్టం చేశారన్నట్టు హైలైట్ చేశారు. లేకపోతే విశాఖలో భూ మాఫియా అంటూ ఏదైతే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. హైదరాబాద్లో అక్రమాలు చేసిన ముఠాలు ఉత్తరాంధ్రలో మకాం వేసే విలువైన భూములు స్వాహాకేత్రం, కొందరు రాజకీయ నేతల వద్ద తక్షణం చర్యలు తీసుకొని చంద్రబాబును కోరిన పవన్ కళ్యాణ్, ఎంతటి వ్యక్తులైనా వదిలిపెట్టద్దు, అవసరమైతే పీడీ యాక్ట్ కేసులు, కలెక్టర్ ఎస్పీలకు సీఎం ఆదేశం, భూ వివాదాల్లో టీడీపీ జనసేన బీజేపీలు తలదూర్చవని స్పష్టీకరణ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే జైలుకు పంపుతాం అంటూ పీపీపీ మెడికల్ కాలేజీల నిర్వహణకి జగన్ బెదిరింపులు అంటవి. ఇదివరకు వైసీపీ మేము అధికారంలోకి వస్తే అరెస్ట్ చేస్తాము వైసీపీ వాళ్ళని అంటేనేమో అది ఆత్మవిశ్వాసాన్ని చెప్పేది, ఇప్పుడు మాత్రం దోపిడీను బెదిరింపులు. అంటే బాబు బిజినెస్ రిఫార్మర్ అన్నటువంటిది ఏడాది ప్రతిష్టాత్మక అవార్డుకి ఎంపిక చేసిన ఎకనామిక్ టైమ్స్ కలెక్టర్ల సదస్సులో లేచి నిలబడి మంత్రులు అధికారులు హర్షధ్వానాలు, చంద్రబాబు శైలి స్ఫూర్తినిస్తోంది, నవతరం భవిష్యత్తు కోసం ఆయన విధానాల సంస్కరణతో సత్ఫలితాలు. ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజలు, వ్యాపారవేత్తల కఠోర పరిశ్రమకు దక్కిన గౌరవం మీద రాష్ట్రాభివృద్ధికి పవన్ కళ్యాణ్ కేంద్ర సహకారం మరోలేని సీఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంతకే ఆంధ్రప్రదేశ్లో ఏ బిజినెస్ సంస్కరణలు చేశారు? 99 పైసలకి ఇచ్చినటువంటిదే, అవి సంక్షేమాలకు సంబంధించినటువంటిది. అది దాని ద్వారా ఇదివరకు అదానీలు, అంబానీలు అందరూ వచ్చి మామూలుగా పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు ఇప్పుడు చీఫ్ అండ్ బెస్ట్గా రేట్ల కోసం ఆశిస్తున్న బిజినెస్ రిఫార్మ్ అయిందా, లేకపోతే కనుక రాష్ట్రంలో ఎవరన్నా వ్యాపారవేత్తలకి అదనంగా ప్రయోజనం చేకూరింది? ఇదిగో ఈ సంస్కరణ వల్ల వ్యాపారులకి ఈ కష్టం తగ్గింది, ఈ రూపాయి మిగిలింది, ఈ రూపాయి సంపాదించుకుంటున్నారు అని ఏమన్నా ఉందా? రియల్ ఎస్టేట్ స్తంభించిపోయి వ్యాపారాలని స్తంభించిపోయినప్పుడు ఈ అవార్డు రావడం అన్నటువంటిది విచిత్రం. మరి అవార్డులు ఇచ్చేవాళ్ళు గొప్ప అనుకోవాలనుకుంటేది. లేకపోతే ఖాతా తెరవాలని వచ్చి తుపాకులతో బెదిరించి ఈ వార్తలు ఇక్కడ కూడా హైలైట్ చేసుకొచ్చారు. మరోవైపున 10,000 క్యాన్సర్ పరీక్ష 1,000 రూపాయలకే. వైద్య పరీక్ష రంగంలోకి రిలయన్స్ జినోమ్ సీక్వెన్సింగ్తో రోగాలను ముందే గుర్తిస్తారు. రక్తం, లాలాజలం, టిష్యూ ద్వారా వైద్య పరీక్షలు, వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తున్న క్యాన్సర్ పాజిటివ్ వచ్చిన వాళ్ళలో 30% మందికి వ్యాధి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కృష్ణా పరివాహకమే అంటూ విభజన చట్టమే స్పష్టం చేసింది. కృష్ణా బేసిన్పై తెలంగాణ వాదన అర్ధరహితం, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుటి సీనియర్ న్యాయవాది గుప్తా వాదనలు. తదుపరి విచారణ జనవరికి వాయిదా. కృష్ణానది పరివాహక ప్రాంతం, దాని ఆవల ప్రాంతం అంటే తెలంగాణ చేస్తున్న వాదన అర్ధరహితమైన ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేస్తే, కృష్ణా బేసిన్ రాయలసీమ ప్రాంతం వరకు ఉందని రాష్ట్ర విభజన చట్టం స్పష్టం చేసిందని గుర్తు చేసింది. కృష్ణా జనాల పునఃపంపిణీపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుటి ఏపీ తరపున సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా, జీ ఉమాపతి, న్యాయవాదులు ఎస్ సంజయ్, జె శరత్ చంద్ర గురువారం కూడా తమ వాదనలు కొనసాగించారు. బేసిన్ అవతల ప్రాంతం అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ వైఖరిని వారు తేల్చి చెప్పారు. పరివాహక ప్రాంతం ఆవల ప్రవహించే జలాలను సమానంగా పంచుకోవాలని తెలంగాణ వాదన అర్ధరహితం అన్నారు. ఈ విషయంలో ఇప్పటికే గోదావరి, కావేరి, కృష్ణా, పెన్నా నదీ జలాలకు సంబంధించి ట్రిబ్యునల్ ఆదేశాలు ఉన్నాయి. వాటిని అనుసరించే నీటి కేటాయింపులు జరిగే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ తరలిస్తున్న నీటికి చట్టబద్ధమైన కేటాయింపులు ఉన్నాయి. ఈ దిశగా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 1 ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ధనుంజయ్ అలియాస్ ఆసిఫ్ ప్రేమ కోసం ఇస్లాంలోకి పాక్ అనుకూల నినాదాలతో హల్చల్, అరెస్ట్ చేసిన శ్రీసత్య జిల్లా పోలీసులు. పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసి పోలీస్ కేసులు ఎదుర్కొన్న ధనుంజయ్ అలియాస్ మహమ్మద్ ఆసిఫ్ ప్రేమ కోసం మతం మార్చుకున్నట్టు తేలింది.
శ్రీకాకుళం జిల్లా దేవిరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ్ గోర్లవాండపల్లికి చెందిన ముస్లిం యువతను ప్రేమించాడు. మతం మారితే పెళ్లికి ఆమె తల్లిదండ్రులు అంగీకరిస్తానని ఇస్లాం స్వీకరించాడు. తిరుపతి చెందిన ప్రసన్న కుమార్ రెడ్డి వద్ద కారు అద్దెకు తీసుకుని నడుపుతున్నాడు. ముందు టైరు పేలి ఒకరోజు ప్రమాదం జరగడంతో కారు మరమ్మతు ఖర్చులు అద్దె సొమ్ము కలిపి ప్రసన్న రెడ్డికి 15,000 చెల్లించాల్సి వచ్చింది. ఏడాది మార్చిలో ప్రసన్న అరవింద్ అనే యువకుడితో కలిసి కర్ణాటకలోని వైట్ఫీల్డ్లో ధనుంజయ్ నిలదీశాడు. ముస్లింల వల్ల దేశంలో అనేక సమస్యలు వస్తున్నాయి, నువ్వు కూడా ముస్లిం అని రెచ్చగొట్టడంతో సహనం కోల్పోయిన ధనుంజయ్ ఐ లవ్ పాకిస్తాన్, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడు. దీన్ని ప్రసన్న సెల్ ఫోన్లో రికార్డ్ చేసి ఈ నెల 2న ప్యూర్ ఫ్యాక్ట్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడీలో పోస్ట్ చేశాడు. వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అవడంతో స్థానికులు నల్లచెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గురువారం ఆసిఫ్ని అరెస్ట్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.